వెల్కమ్ టు ఓబీసీ న్యూస్. సంతాన సాఫల్యానికి ఆశాకిరణంగా సూళ్లూరుపేట పట్టణంలోని మిత్రా హాస్పిటల్లో ఆదివారం ప్రత్యేక ఫర్టిలిటీ క్యాంప్ నిర్వహించారు. చెన్నైకు చెందిన ప్రముఖ పెరల్ సింగపూర్ ఫెర్టిలిటీ సెంటర్ వైద్యుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ శిబిరానికి సంతానలేమి సమస్యలతో బాధపడుతున్న దంపతులు పెద్ద సంఖ్యలో హాజరై వైద్యుల సలహాలు పొందారు. మొత్తం 83 మంది దంపతులు తమ వివరాలను నమోదు చేసుకుని అవసరమైన వైద్య పరీక్షలు చేయించుకున్నారు. పెరల్ సింగపూర్ ఫెర్టిలిటీ సెంటర్ ప్రతినిధి చిత్రా శంకర్ మాట్లాడుతూ సూళ్లూరుపేటలో నిర్వహించిన ఈ క్యాంపుకు విశేష స్పందన లభించిందని తెలిపారు. నమోదు చేసుకున్న దంపతులకు మాతృత్వం కలిగేలా అవసరమైన వైద్య సహాయం అందిస్తామని చెప్పారు. భవిష్యత్తులో కూడా ప్రతి నెల ఒకరోజు సూళ్లూరుపేటలో ఫెర్టిలిటీ క్యాంప్ నిర్వహించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. మిత్రా హాస్పిటల్ వైద్యురాలు డాక్టర్ రమ్య జ్యోతి మాట్లాడుతూ ప్రతి మహిళ జీవితంలో తల్లితనం అత్యంత ముఖ్యమైన ఘట్టమని, ఆ కలను నిజం చేసేందుకు తమ ఆసుపత్రి ఎప్పటికప్పుడు సేవలు అందిస్తుందని పేర్కొన్నారు. మహిళలకు నాణ్యమైన ఫర్టిలిటీ చికిత్సలు అందిస్తూ వారి తల్లి తన ప్రయాణంలో మిత్రా హాస్పిటల్ ఎల్లప్పుడూ తోడుగా నిలుస్తుందని తెలిపారు. ఈవినింగ్ నేను డాక్టర్ చిత్రా శంకర్ చెన్నై నుంచి వచ్చాను. పెరల్ సింగపూర్ ఫర్టిలిటీ సెంటర్ అనే ఒక మంచి ఐవీఎఫ్ సెంటర్ నుంచి, అడ్వాన్స్డ్ ఐవీఎఫ్ సెంటర్ నుంచి ఇక్కడ సూళ్లూరుపేటలో మిత్రా పాలిక్లినిక్ మల్టీ స్పెషాలిటీ పాలిక్లినిక్లో ఇవాళ క్యాంప్ చేశాము, ఫర్టిలిటీ క్యాంప్. నాకు చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే ఇవాళ 83 పేషెంట్స్ వచ్చారు. ఇంతమందికి ఇక్కడ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం ఉంది, సో మనం ఏమన్నా హెల్ప్ చేయాలి అనే ఇది నాకు చాలా మైండ్లో వచ్చేసింది. అండ్ అందరూ పేషెంట్స్ కూడా చాలా కోఆపరేటివ్గా ఉన్నారు. ఈ హాస్పిటల్లో కూడా అందరూ చాలా కోఆపరేట్ చేసి మాకు స్పేస్ ఇచ్చారు. పేషెంట్స్ వెయిట్ చేసి 4-5 గంటలు వెయిట్ చేసి చూశారు. నేను ఇంకా చాలా చేయాలనుకుంటున్నాను ఈ ప్లేస్కి, ఎందుకంటే నాకు ఇంత మంచి రెస్పాన్స్ ఇచ్చిన ఈ పీపుల్కి ఇంకా చాలాసార్లు రావాలి, వాళ్ళకి కరెక్ట్ ట్రీట్మెంట్తో గైడెన్స్ ఇవ్వాలి. వాళ్ళ ఇన్ఫర్టిలిటీ అని బాధ చాలా ఆడవాళ్ళు అయితే కంట్లో నీళ్ళు పెట్టుకుంటున్నారు, ఇంకా పిల్లలు కాలేదనేసి. సో సెపరేట్గా హస్బెండ్ బయటికి వెళ్ళా కూడా నాతో మాట్లాడి ఏదన్నా చేయాలి మనం అనేసి అంత ఫీల్ అవుతున్నారు. ఈ ఇన్ఫర్టిలిటీ బిడ్డలేని సిచ్యువేషన్ అనేది విమెన్కి చాలా సెన్సిటివ్ ఇష్యూ, చాలా వాళ్ళు బాధపడతారు. సో నేను దీంట్లో చాలా వర్క్ చేయాలనుకున్నాను. ఇవాళ నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఒక 85 మందికి నేను ఇవాళ ఒక సలహా ఇచ్చాను. వాళ్ళలో చాలామంది చెన్నై రావాల్సి వస్తుంది ట్రీట్మెంట్కి, కొంతమంది ఇక్కడే సింపుల్ ట్రీట్మెంట్ కూడా తీసుకోవచ్చు. మేము ఈ హాస్పిటల్తో టైఅప్ పెట్టుకొని పేషెంట్స్ని ఫాలో అప్ చేసి ఫర్దర్గా వాళ్ళకి మంచి ట్రీట్మెంట్ ఇవ్వాలి. కరెక్ట్ అయిన ట్రీట్మెంట్, ఎక్కడెక్కడో వెళ్ళి చాలా డబ్బులు ఖర్చు పెట్టుకొని వస్తున్నారు, సో అవి కూడా అవాయిడ్ చేయాలి. ఫాలో అప్ చేసి మంచి ట్రీట్మెంట్ ఇవ్వాలి అనేది మా ఉద్దేశం. మళ్ళీ ఇంత రెస్పాన్స్ ఉంది కాబట్టి మళ్ళీ నెక్స్ట్ మంత్ ఒక క్యాంప్కి వస్తాము. వచ్చి ఇంకా ఉన్న పేషెంట్స్ని కూడా చూసి ఈ ప్రీవియస్ పేషెంట్స్ని ఫాలో అప్ చేసి ఇది కంటిన్యూ చేయాలి అనుకుంటున్నాను. చాలా థ్యాంక్స్ నాకు ఇలాంటి వెల్కమ్ అండ్ ఇలాంటి రెస్పాన్స్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ. This is Dr. Ramya Jyoti from Mitra Multispecialty Hospital, Tada. Tadalo Mitra Multispecialty Hospital అనేది more than 5 yearsగా సక్సెస్ఫుల్గా జరుగుతూ ఉంది. సూళ్లూరుపేటలో 2026లో మిత్రా హాస్పిటల్ ఇనాగరేట్ చేశాము. ఇనాగరల్ ఆఫర్గా ఈరోజు 15th March ఇక్కడ ఇన్ఫర్టిలిటీ క్యాంపు, ఫ్రీ క్యాంపు జరుగుతూ ఉంది. మిత్రా హాస్పిటల్ తరపున more than 5 yearsగా more than 15 ఫ్రీ క్యాంప్స్ సక్సెస్ఫుల్గా చేస్తున్నాము. ఈ ఇయర్ ఇక్కడ సూళ్లూరుపేటలో చెన్నై పిఎస్ఎఫ్సి సెంటర్తో కలిసి ఫ్రీ ఇన్ఫర్టిలిటీ క్యాంప్ చేస్తూ ఉన్నాము. పిల్లలు లేని వాళ్ళకి సహాయం చేసేటట్టు ఫ్రీ క్యాంపు ఈరోజు జరుగుతూ ఉంది. వాళ్ళ సెంటర్స్లో ఇంకా కుదరదు, మీకు పిల్లలు పుట్టరు అని చెప్పిన వాళ్ళకి కూడా ఇక్కడ ఉట్టి ఐవీఎఫ్ మాత్రమే కాకుండా న్యాచురల్గా కన్సీవ్ అయ్యే స్కోప్ కూడా ఇస్తూ ఉన్నాము. వి గాట్ అ వెరీ హ్యూజ్ రెస్పాన్స్ ఫ్రమ్ ద పబ్లిక్ టుడే. more than 100 రిజిస్ట్రేషన్స్ వచ్చాయి. వచ్చిన అందరికీ ఫ్రీగా స్కానింగ్, ఫ్రీగా సెమెన్ అనాలిసిస్, బ్లడ్ టెస్ట్ అన్నీ చేస్తున్నాము. కౌన్సిలింగ్ ఇచ్చున్నాము. వాళ్ళు కన్సీవ్ అయ్యడానికి, పిల్లలు పుట్టడానికి హెల్ప్ చేస్తూ ఉన్నాము. సో గైనకాలజిస్ట్ తడాలో మాత్రం కాదు, సూళ్లూరుపేటలో కూడా 2 to 5 PM ఎవ్రీ డే మీట్ అవ్వచ్చు, కలవచ్చు. ఈరోజు ఫ్రీ క్యాంపులో వచ్చిన వాళ్ళందరికీ దీని తర్వాత కూడా అప్డేట్స్ ఇస్తూనే ఉంటాము, ఫాలో అప్ చేస్తూనే ఉంటాము. సో ఫ్రమ్ అవర్ మిత్రా హాస్పిటల్ వీ ఎంఫసైజ్ దట్ ఎవ్రీ మదర్ గెట్స్ ఇన్ టు దేర్ మదర్హుడ్. అందరికీ మాతృత్వం వచ్చేటట్టు మిత్రా హాస్పిటల్ తరపున ఎప్పుడు సహాయం చేస్తూనే ఉంటాం.